కార్యకర్తలారా 20వ తారీఖు సాయంత్రం నేను తిరుపతికి నా భార్య పిల్లలు తిరుపతికి వెళ్ళి మరి విజయవాడ దుర్గామాత దర్శనము, తిరుపతిలో వెంకటేశ్వర దర్శనము, కాళహస్తి పరమేశ్వర దర్శనము, సిద్ధి వినాయక దర్శనం చేసుకొని నేను 24, 25, 26వ తారీఖు రావడం జరుగుతుంది. వచ్చిన కాడ నుంచి నిరంతరము నేను సంగారెడ్డి రామ్నగర్లోనే ఉంటా. మన కార్యకర్తలు నాయకులు ఎవరైనా సరే 10 గంటల నుంచి 2 గంటల వరకు ఎవరైనా వచ్చి కలవచ్చు. నిత్యం నియోజకవర్గము ఆల్రెడీ నా రూట్ మ్యాప్ అంతా కూడా ఫైనల్ అయిపోయింది, కార్యక్రమాలను కూడా ఫైనల్ అయిపోయింది. మొన్నటిదాకా 15 రోజులు నా కూతురు జయరెడ్డి, నా భార్య నిర్మల అన్ని గ్రామాలు అన్ని వాళ్ళు పర్యటించారు. కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీ అందరూ మంచిగా స్వాగతించారు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు అందరినీ కూడా. మరి మీ అందరు కూడా ఆ 15 రోజులు మీరు సక్సెస్ చేసిన కార్యకర్తలందరూ కూడా ఈ సభా వేదిక కృతజ్ఞత తెలియజేస్తూ నేను కూడా 11వ తారీఖు నుంచి మరి నవంబర్ 11 నుంచి ప్రతి గ్రామము ప్రతి వార్డు తప్పకుండా పర్యటిస్తా, ప్రజలను కలుస్తా. మరి ఎట్లయితే ముఖాముఖి కార్యక్రమాలు చేసినామో ఊర్లోకి వచ్చిందంతా గ్రామాలలో ఆ రకంగానే ముఖాముఖి సభలకి ఏర్పాటు చేస్తే ప్రజలందరూ ఒక దగ్గరకు వస్తే అన్ని విషయాలు అందరితో మాట్లాడి మరి మన ఒక ప్రచారం చేసి ఖచ్చితంగా మనము విజయం అందరము మరి ప్రజల సహకారంతో మనం అందరం కూడా ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరేసే కార్యక్రమాన్ని చేపట్టాలని తెలియజేస్తూ మరి ఈ రోజు భారీగా ఘనంగా మరి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా ఈరోజు వచ్చి నాకు స్వాగతం పలికినందుకు మీ అందరు కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ 2019 ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నన్ను గెలిపివ్వండి. నా సత్తా ఏందో గెలిచిన తర్వాత ప్రతి కార్యకర్తకు నాయకులకు సంగారెడ్డి అభివృద్ధి నిండుగా చేస్తా, కార్యకర్తల అభివృద్ధి నిండుగా చేస్తా. ఓపెన్ గా చెప్పాలంటే ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచి ఇబ్బంది వాడి గుండె మీద చేసుకొని పైసలు టెన్షన్ లేకుండా బతికేటట్టు తయారు చేస్తాం. ఇగో మనకి పర్సంటేజ్లు మనకి అవసరం లేదు, మన ప్యూర్లీ రియల్ ఎస్టేట్ బిజినెస్. ఈ టిఆర్ఎస్ వాళ్ళకి ఈ కమిషన్లు పర్సంటేజ్లు మన పొద్దురా నాయన. 2 నెలలు పనిచేయాలి, ఏడాది బిల్లుల కోసం తిరిగిన టిఆర్ఎస్ గవర్నమెంట్ మనది కాదని. మనము నిధులు తెస్తాం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం, ప్రజల మన్నన మనం పొందాం. మనమందరము మంచిగా లీగల్ గా మంచి పట్టా భూములు తీసుకొని బిజినెస్ చేసుకొని కార్యకర్తలందరం సెటిల్ అయిపోతాం. నేను ఓపెన్ గా చెప్తున్నా, నా కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆర్థిక ఇబ్బందుల కోసం నా చుట్టూ తిరగకుండా చేస్తా. ఇదే నా ఇది పక్క. ఎట్లయితే ప్రజల కోసం పనిచేస్తున్నా అట్లా కార్యకర్తల కోసం కూడా పనిచేస్తా. మళ్ళొక మాట చెప్తున్నా, పోలీసు ద్వారా గవర్నమెంట్ మొన్నటిదాకా కేసులు అయిపోయినాయి. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, అంత వెలుగునిచ్చే సూర్యుడికి కూడా ఒక్కొక్కసారి మబ్బడ్డం వస్తుంది. అంత వెలిగిచ్చే చంద్రుని కూడా ఒక్కోసారి మబ్బడ్డం వస్తుంది. నాకు కూడా ఒకసారి ఒక నిందొచ్చింది, ఏం చేస్తాను, దేవుళ్ళకే తప్పలేవు తిప్పలు, నేను ఒక మనిషిని. విన్నారా? ఒక్కటే, నేను గాంధీజీ మార్గంలో పయనించాలని చూస్తాను. నాకు లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలని నాకు ఇష్టం ఉండదు. అందరము గొడవలు పడకుండా
కక్షలు లేకుండా బతకాలనేది నా పర్సనల్ అభిప్రాయం. మన 10 ఏళ్ల కాలంలో ఏ పోలీసు వాళ్ళకు వానికిచ్చు వీనికిచ్చు వీని లోపల పడితేం కానీ మనం ఎప్పుడు చెప్పాలి. నేను కాదు పడదెంగాల పడగొట్టాలని ఆడు చింతగా లోపల ఉండకుండా వాడు ఒక్క మాట చెప్తారా, చింత అంటే ఆడుకొచ్చింది. వినండి, నేను మా అమ్మ జమాయమ్మ మా నాయన నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయింది. ఎవరు? మా అయ్య జగ్గారెడ్డి. మా అమ్మ జాబ్ మీద నేను బతికిన. మా అమ్మకు ఆ రోజులలో నెలకు 8,000 జీతం వస్తుండే. మా అమ్మ ఎప్పుడు నేను 10 సంవత్సరాలకే మా అమ్మ పైసలు ఇస్తే పైసలు తీసుకొని నేను 15 ఆగస్టు 26 జనవరి జెండా కార్యక్రమాలు చేసి పిల్లలకు స్పోర్ట్స్ పెట్టి ఇట్లా పేరు తెచ్చుకున్నాను. స్టార్టింగ్ నేను ఎవరిని డొనేషన్ అడగలే, ఎవరిని ముంచలే, మనము ప్రభాకర్కి గోకర పని చేయలే. నేను ఏమంటున్నంటే కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.